మనం ఇప్పుడు భాషా భాగాలు 5 గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. భాషా భాగాలు. ఈ భాషా భాగాలు 5. భాషా భాగాలు 5. ఈ 5 ఏమిటంటే నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణము, అవ్యయము. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణము, అవ్యయము. ఇప్పుడు ఈ 5లోనూ ఒక్కొక్క దాని గురించి విపులంగా తెలుసుకుందాం. ముందుగా మనం నామవాచకం గురించి నేర్చుకుందాం. నామవాచకం అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక జాతి పేరును తెలిపే పదములను నామవాచకము అంటారు. ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక జాతి పేరును కానీ తెలిపే పదమును నామవాచకము అంటారు. అంటే ఏదైనా ఒక వ్యక్తి పేరు కానీ వస్తువు పేరు కానీ జాతి పేరు కానీ ఏదైనా ఇంకా ఏ ఇతర పేరునైనా ఒక పేరును తెలిపే పదాన్ని నామవాచకము అంటారనమాట. అంటే మనిషి పేరైనా ఉండొచ్చు, పక్షుల పేరైనా ఉండొచ్చు, ఏదైనా వాటి పేర్లు అన్నమాట. ఉదాహరణ రాముడు, సీత, రవి, గీత, గంగానది, హైదరాబాదు. ఇలా ఏదైనా ఊరి పేరు కానీ మనుషుల పేరు కానీ జంతువుల పేరు కానీ ఏదైనా పేరును తెలిపే భాషా భాగాన్ని నామవాచకము అంటారనమాట. ఒకసారి చూద్దామా? ఏదైనా ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ జాతి పేరును కానీ తెలిపే పదములను నామవాచకము అంటారు. ఉదాహరణకు రాముడు, అదొక పేరు. సీత, రవి, గీత, గంగానది, హైదరాబాదు. చూసారు కదా దాని వివరణను. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం నామవాచకంలో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది రాముడు మంచి బాలుడు. ఇప్పుడు ఇందులో నామవాచకం ఏది? రాముడు అనే పదము ఇందులో నామవాచకము. ఈ వాక్యంలో ఇప్పుడు నామవాచకం ఏది? రాముడు అనేది నామవాచకము. రాముడు అనేది ఈ వాక్యంలో నామవాచకము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీత గుణవంతురాలు. ఇప్పుడు ఇందులో నామవాచకం ఏదో చెప్పండి. ఇందులో నామవాచకం ఏంటి? సీత అనే పదం ఇందులో నామవాచకం. తర్వాత మా ఇల్లు గుంటూరులో ఉంది. ఇప్పుడు ఇందులో నామవాచకం ఏదో మీరు ఆలోచించండి. ఈ రెండిటికి చెప్పాను కదా, దీనికి ఏంటో ఆలోచించండి. ఒకసారి మళ్ళీ చదువుదాం. మా ఇల్లు గుంటూరులో ఉంది. దీంట్లో నామవాచకం ఏది? గుంటూరు అనేది ఒక ఊరి పేరు కాబట్టి ఈ వాక్యంలో నామవాచకం ఏది? గుంటూరు. ఈ వాక్యంలో నామవాచకం ఏది? గుంటూరు. ఇంకొక వాక్యం చూద్దాం. మన దేశంలో గంగా నదికి చాలా పవిత్రత ఉంది. మన దేశంలో గంగా నదికి చాలా పవిత్రత ఉంది. ఈ వాక్యంలో నామవాచకం ఏది? ఈ వాక్యంలో ఏది నామవాచకం? గంగా నది అనేది ఈ వాక్యంలోని నామవాచకం. ఇంకొక వాక్యం చూద్దాం. నేను హైదరాబాదులో ఉంటాను. ఇప్పుడు ఇందులో నామవాచకం ఏది? ఆలోచించండి. ఇందులో నామవాచకం ఏది? హైదరాబాద్ అనేది ఇందులో ఈ వాక్యంలో నామవాచకం. చూసారు కదా,
రాముడు మంచి బాలుడు, అందులో రాముడు అనేది ఒక పేరు కాబట్టి ఇది నామవాచకం. సీత గుణవంతురాలు, దీనిలో సీత అనేది ఒక పేరు కాబట్టి సీత అనేది నామవాచకం అవుతుంది. మా ఇల్లు గుంటూరులో ఉంది, గుంటూరు అనేది ఏంటి, ఒక ఊరి పేరు కాబట్టి అది నామవాచకం. మన దేశంలో గంగా నదికి చాలా పవిత్రత ఉంది, గంగా నది అనేది నది పేరు కాబట్టి అది నామవాచకం. నేను హైదరాబాదులో ఉంటాను, హైదరాబాద్ అనేది ఏంటి, ఒక నగరం పేరు కాబట్టి అది హైదరాబాదు నామవాచకమైంది. చూసారు కదా, నామవాచకం గురించి నేర్చుకున్నారు కదా. మరొక వీడియోలో ఇంకొక భాషా భాగం గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు సర్వనామం గురించి తెలుసుకోబోతున్నాం. సర్వనామము, సర్వనామము అంటే ఒక వాక్యంలోని నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనామము అంటారు. ఒక వాక్యంలోని నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనామము అంటారు. అంటే నామవాచకమునకు బదులు కొన్ని పదాలు ఉపయోగిస్తారనమాట. వాటిని ఆ నామవాచకంకు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామములు అంటారు. దీనికి ఉదాహరణలు చూద్దాం. అతను, ఆమె, అది, ఇది, మీరు, నేను. ఒక వాక్యంలోని నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనామము అంటారు. ఉదాహరణలు ఏమిటి? అతను, ఆమె, అది, ఇది, మీరు, నేను, నీవు, మేము, ఇంకా ఇలాంటివన్నీ సర్వనామాల్లోనికి వస్తాయన్నమాట. దీనికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. మొదటి ఉదాహరణ, రాముడు మంచి బాలుడు, అతను మంచి చిత్రకారుడు. రాముడు మంచి బాలుడు, అతను మంచి చిత్రకారుడు. మనం నామవాచకంలో చెప్పుకున్నాం కదా, రాముడు మంచి బాలుడు అని ఉన్న దాంట్లో రాముడు అనేది ఏంటి? రాముడు అనేది సర్వనామం. రాముడు అనేది ఏంటి? సర్వనామం. ఇక్కడ అతను మంచి చిత్రకారుడు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అతను అనే పదానికి రాముడు అనే అర్థమే వస్తుంది. ఇక్కడ ఎవరినో అనట్లేదు, రాముడు మంచి బాలుడు, అతను మంచి చిత్రకారుడు అని చెప్తున్నాను అనమాట. అంటే రాముడు అనే అర్థమే అతను అనే పదానికి వస్తుంది. అతను అన్న రాముడు అన్న ఒకటే. కాకపోతే రాముడు అనే పదానికి బదులుగా, అంటే సర్వనామానికి బదులుగా మనం ఇక్కడ వాడే పదం కాబట్టి ఇది ఏమవుతుంది? మొదటి ఉదాహరణ చెప్పుకుందాం. రాముడు మంచి బాలుడు, అతను పెద్దల మాట వింటాడు. రాముడు మంచి బాలుడు, అతను పెద్దల మాట వింటాడు. ఇదివరకు మనం నామవాచకంలో ఈ వాక్యం చెప్పుకున్నాం కదా, రాముడు మంచి బాలుడు అనే వాక్యాన్ని మనం చెప్పుకున్నాం. అందులో రాముడు అనే పదాన్ని ఏమని చెప్పుకున్నాం? నామవాచకంగా చెప్పుకున్నాం. ఎందుకని? రాముడు అనేది ఒక పేరు కాబట్టి రాముడు అనే పదాన్ని మనం నామవాచకంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ తర్వాత వాక్యంలో అతను పెద్దల మాట వింటాడు అని వచ్చింది కదా, ఇక్కడ అతను అంటే రాముడు అనే అర్థం వస్తుంది. అంటే అతను అంటే రాముడు అనే అర్థం వస్తుంది. ఎందుకు? రాముడు మంచి బాలుడు, అతను పెద్దల మాట వింటాడు. అతను అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాం? ఇప్పుడు రాముడిని ఉద్దేశించే అంటున్నాం. అంటే అతను అంటే రాముడు అనే అర్థమే వస్తుంది. కాకపోతే రాముడు అని మళ్ళీ అక్కడ మనం రాయకుండా రాముడికి బదులుగా అతను అని ఉపయోగించాం కాబట్టి ఈ పదం ఏమవుతుంది? ఇది ఏ పదం అవుతుంది? సర్వనామం అవుతుంది. ఏ పదం అవుతుంది? ఇది సర్వనామం అవుతుంది. అర్థమైంది కదా సర్వనామం అంటే ఏంటో? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీత గుణవంతురాలు, సీత గుణవంతురాలు, ఆమె జనకుని కుమార్తె. సీత గుణవంతురాలు, ఆమె జనకుని కుమార్తె. ఇప్పుడు ఇక్కడ సీత అనేది నామవాచకం. సీతకు బదులుగా మనం ఏ పదం వాడాము తర్వాత వాక్యంలో? ఆమె. సో ఇక్కడ
నామవాచకమునకు బదులుగా వాడిన సర్వనామం ఏది? ఆమె అనేది సర్వనామం అన్నమాట. ఆమె అనేది సర్వనామంలోనికి వస్తుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాం. సాయి గొంతు బాగుంటుంది. సాయి గొంతు బాగుంటుంది. అతను చాలా బాగా పాడతాడు. సాయి గొంతు బాగుంటుంది. అతను చాలా బాగా పాడతాడు. ఇక్కడ సాయి అనేది నామవాచకం. సాయికి బదులు మనం ఇక్కడ ఏ పదాన్ని ఉపయోగించాం? అతను. అతను అనేది ఏమవుతుంది అప్పుడు? సర్వనామం అవుతుంది. అతను అనేది సర్వనామం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. లలిత సంగీతం నేర్చుకుంది. లలిత సంగీతం నేర్చుకుంది. ఆమె నాట్యం కూడా చేస్తుంది. లలిత సంగీతం నేర్చుకుంది. ఆమె నాట్యం కూడా చేస్తుంది. ఇప్పుడు ఇందులో లలిత అనేది నామవాచకం. లలితకు బదులుగా ఉపయోగించిన పదం ఏంటి? ఆమె. కాబట్టి ఆమె అనేది సర్వనామం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. రవి చాలా తెలివైనవాడు. రవి చాలా తెలివైనవాడు. అతను మంచి చిత్రకారుడు కూడా. ఇక్కడ చూడండి, అర్థమైంది కదూ? రవి అనేది నామవాచకం. దీనికి బదులు అతను అనే పదాన్ని ఉపయోగించాం కాబట్టి ఇది సర్వనామం. చూసారు కదా, సర్వనామం గురించి నేర్చుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక భాషా భాగాన్ని తెలుసుకొని నేర్చుకుందాం. మనం ఇప్పుడు విశేషణము గురించి నేర్చుకుందాం. విశేషణము అంటే ఏంటంటే నామవాచకము యొక్క సర్వనామము యొక్క విశేషణమును తెలిపే పదములను విశేషణము అంటారు. నామవాచకం యొక్క సర్వనామం యొక్క విశేషణమును తెలిపే పదములను విశేషణము అంటారు. అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క రంగును కానీ గుణమును కానీ లక్షణాన్ని కానీ తెలిపే పదాలను విశేషణము అంటారు అన్నమాట. ఉదాహరణకు నల్లని, వెచ్చని, ఓర్పు, వేగం, వెలుగు, ఈ పదాలన్నీ విశేషణంలోనికి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలతో ఒకసారి చూద్దాం. మొదటి ఉదాహరణ, నల్లని మేఘం వలన వర్షం కురుస్తుంది. నల్లని మేఘం వలన వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఇందులో విశేషణం ఏది? నల్లని మేఘం. ఇప్పుడు మేఘం అనేది తెలుసు కదా, మేఘం నల్లని మేఘం, తెల్లని మేఘాలు ఉంటాయి. అందులో నల్లని మేఘం అని చెప్తున్నారు కాబట్టి మేఘం అనేది నామవాచకం. కాబట్టి ఈ నామవాచకం యొక్క రంగును తెలుపుతుంది. ఇక్కడ నల్లని మేఘం అంటున్నాం కదా, నల్లని మేఘం అన్నాం కదా, ఇందులో ఇది నామవాచకం యొక్క రంగును తెలిపేది కాబట్టి నల్లని అనేది విశేషణం అన్నమాట. ఇదేమిటి? నల్లని అనేది ఒక విశేషణము. తర్వాత ఉదాహరణ చూద్దాం. ప్రభాత సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. ప్రభాత సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. చూడండి, ఇక్కడ సూర్యుడు అనేది నామవాచకం. ఇప్పుడు సూర్యుని రంగును తెలుపుతుంది. ఎర్రగా అనేది ఏమవుతుంది? అప్పుడు ఎర్రగా అనేది మనకి విశేషణం అవుతుంది. తర్వాత హరి కంటే లలిత చిన్నది. ఇక్కడ రెండు నామవాచకాలు ఉన్నాయి. హరి, లలిత అనేవి రెండు నామవాచకాలు. ఇప్పుడు ఈ నామవాచకం యొక్క
లక్షణాన్ని తెలుపుతుంది. చిన్నది అంటున్నాం అంటే చిన్న పెద్ద ఇవి కూడా విశేషణాల్లోనికి వస్తాయి కాబట్టి ఇది విశేషణము. తర్వాత చూద్దాం. తర్వాత మన మనసు వాయువు కంటే వేగంగా ప్రయాణిస్తుంది. మన మనసు వాయువు కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఇక్కడ మనసు అనేది వాయువు అనేది కూడా నామవాచకంలోనికి వస్తాయి. వాయువు కంటే వేగంగా మనసు ప్రయాణిస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ మనసు యొక్క లక్షణాన్ని తెలిపేది పదం ఏంటి? వేగం. వేగం అనేది ఈ వాక్యంలో విశేషణం అన్నమాట. తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక్కడ ఆవు పాలు అనేది నామవాచకం. దీని లక్షణాన్ని దీని ఉపయోగాన్ని తెలిపేది ఏంటి? మంచివి అనే పదము దాని యొక్క లక్షణాన్ని ఉపయోగాన్ని తెలిపేది కాబట్టి మంచివి అనేది ఈ వాక్యంలో విశేషణం అన్నమాట. విశేషణం గురించి నేర్చుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక భాషా భాగాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు మనం అవ్యయము గురించి నేర్చుకుందాం. అవ్యయము. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేని పదములను అవ్యయము అంటారు. లింగ వచన విభక్తులు లేని పదములను అవ్యయము అంటారు. అంటే లింగం ఉండదు, దానికి వచనం ఉండదు, విభక్తులు ఉండవు. అటువంటి పదాన్ని అవ్యయము అంటారన్నమాట. ఉదాహరణకు అక్కడ, ఆహా, ఓహో, ఔరా ఇటువంటి పదాలన్నిటినీ అవ్యయము అంటారన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొన్ని వాక్యాలను ఇప్పుడు చూద్దాం. మొదటి ఉదాహరణ, అజంతా శిల్పాలు వాటి శిల్పకళలు ఔరా అనిపించేవిగా ఉన్నాయి. అజంతా శిల్పాలు వాటి శిల్పకళలు ఔరా అనిపించేవిగా ఉన్నాయి. దీనిలో అవ్యయం ఏది? ఔరా అనే ఈ పదము అవ్యయము. దీనికి లింగము కానీ వచనము కానీ విభక్తి కానీ ఉండదన్నమాట. ఈ పదమును అవ్యయము అంటారు. తర్వాత పదము, మా అమ్మ చేసిన పప్పు ఎంతో రుచిగా ఆహా అనిపించేలా ఉంటుంది. మా అమ్మ చేసిన పప్పు ఎంతో రుచిగా ఆహా అనిపించేదిగా ఉంటుంది. ఇక్కడ అవ్యయమైన పదం ఏది? ఆహా అనే ఈ పదము అవ్యయం అన్నమాట. మరొక ఉదాహరణ చూద్దాం. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు అక్కడ ఒక సొంత ఇల్లు ఉంది. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు అక్కడ ఒక సొంత ఇల్లు ఉంది. ఇందులో అవ్యయమైన పదం ఏంటి? ఈ అక్కడ అనే పదము అవ్యయం అన్నమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజమండ్రిలో సంగీత కళాశాల ఉన్నది.
నేను అక్కడ సంగీతం నేర్చుకున్నాను. రాజమండ్రిలో సంగీత కళాశాల ఉన్నది. నేను అక్కడ సంగీతం నేర్చుకున్నాను. ఇందులో అవ్యయమైన పదం ఏంటి? అక్కడ. చూసారు కదా, అవ్యయము నేర్చుకున్నాం కదా. మరొక వీడియోలో ఇంకొక భాషా భాగము నేర్చుకుందాం. మనం ఇప్పుడు క్రియ గురించి నేర్చుకుందాం. క్రియ అంటే పనులను గురించి తెలిపే పదములను క్రియ అంటారు. పనులను గురించి తెలిపే పదములను క్రియ అంటారు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనులను మనం చేసే పనులను గురించి తెలియజేసే పదాలను క్రియ అంటారన్నమాట. ఉదాహరణకు తినడం, తాగడం, నవ్వడం. తినడం, తాగడం, నవ్వడం, పాడడం, కూర్చోవడం మొదలైన పనులు. తినడం, తాగడం, నవ్వడం, పాడడం, కూర్చోవడం. ఇలా మనం చేసే పనులను గురించి తెలిపే పదాలను క్రియ అంటారనమాట. క్రియ అంటేనే పని అని అర్థం వస్తుంది. కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. మొదటి ఉదాహరణ, నాకు కీర్తనలు పాడడం ఎంతో ఇష్టం. నాకు కీర్తనలు పాడడం ఎంతో ఇష్టం. దీనిలో క్రియ ఏది? మనం చేసే పని ఇక్కడ ఎక్కడుంది? పాడడం. పాడడం అనేది ఒక క్రియ. కాబట్టి నాకు కీర్తనలు పాడడం ఎంతో ఇష్టం. ఇందులో క్రియాపదం ఏది? పాడడం అనేది క్రియ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. శివకు నాట్యం చేయడం తెలుసు. శివకు నాట్యం చేయడం తెలుసు. దీనిలో క్రియాపదం ఏది? చేయడం. అంటే నాట్యం చేయడం అని వస్తుంది. దీనిలో క్రియాపదం నాట్యం చేయడం. తర్వాత శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో క్రియ ఏది? తాగడం. తాగడం అనేది ఈ వాక్యంలో క్రియాపదం. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రభాత సమయంలో యోగా చేయడం మంచిది. ప్రభాత సమయంలో యోగా చేయడం మంచిది. దీనిలో క్రియ ఏది? యోగా చేయడం. మరొక ఉదాహరణ చూద్దాం. భోజనం తరువాత వజ్రాసనంలో కూర్చొనుట మంచిది. భోజనం తరువాత వజ్రాసనంలో కూర్చొనుట మంచిది. దీనిలో క్రియ ఏది? కూర్చొనుట. దీనిలో క్రియ కూర్చొనుట అనే పదం వస్తుంది. మరొక ఉదాహరణ, మనస్ఫూర్తిగా నవ్వడం మనకు గల వరం. మనస్ఫూర్తిగా నవ్వడం మనకు గల వరం. దీనిలో క్రియ ఏది? నవ్వడం అనేది క్రియ. చూసారు కదా, క్రియ గురించి కూడా నేర్చుకున్నాం. మరొక వీడియోలో మరొక విషయాన్ని గురించి నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.